హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీరు వైజాగ్ లేదా హైదరాబాద్ నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు జాయిన్ బిఫోర్ 30th ఏప్రిల్ లోపు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. 1st మే నుంచి ఫీజులు 1 lakh రూపీస్ అవుతున్నాయి. ఆఫ్లైన్ ఫీని పెంచుతున్నాము. పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఆఫ్లైన్ ఫీ 1 lakh. ఈఎంఐ ఆప్షన్ కంటిన్యూ అవుతుంది. 10,000 per month ఈఎంఐ మీకు కంటిన్యూ అవుతుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. if you want to prepare from Vizag or Hyderabad, 30th April లోపు LTX క్లాసెస్ మీకు నచ్చినట్టయితే ఎంక్వైరీ చేయండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి యూ కెన్ కమ్ అండ్ జాయిన్. డోంట్ వేస్ట్ టైం. అడ్రస్ కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను. ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసి కూడా మీరు చూడవచ్చు. యూపీఎస్ ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్ లైవ్లో ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్కి రికార్డెడ్, లైవ్ అండ్ రికార్డెడ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రికార్డెడ్ 50,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ 60,000కి మనం అందిస్తున్నాం. 5,000 per month పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడ్ అట్ జస్ట్ 5,000 per month. ఇది ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. 30th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది, తర్వాత వర్తించదు. మన వెబ్సైట్ ఇది. యూపీఎస్సీ ఆప్షనల్స్ 5,000 per month జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఆప్షనల్స్ పైన కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. 30th April లోపు జాయిన్ అయితే మీకు 5,000 per month ఆప్షన్ అనేది వస్తుంది. ఆప్షనల్స్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అయ్యే అవకాశం కూడా మీకు ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ నెంబర్స్ గేమ్ అనే పేరుతో మనకి కనిపిస్తుంది. సో ఇండియా యొక్క పాపులేషన్ ఎంత ఉండబోతోందని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈ సంవత్సరంలోనే మనం చైనాని దాటేస్తామని కూడా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఏం చేయాలి? క్రియేట్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ టు రీప్ ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఇండియా యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ని రీప్ అంటే యూజ్ చేసుకోవడం. దానికోసం ఎకనామిక్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి? ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ రిలేషన్ టు ఓవరాల్ పాపులేషన్. అంటే దేశంలో ఉన్న పాపులేషన్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే వీ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్. ఎందుకంటే దేశంలో వస్తువులు మరియు సేవలు ప్రొడ్యూస్ చేసేది ఎవరు? పిల్లలు చేయలేరు, తీసుకొచ్చిన వాళ్ళు చేయలేరు. చేయగలిగే వాళ్ళంతా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉంటే అక్కడ ప్రొడక్షన్ బాగుంటుంది, జీడిపి పెరుగుతుంది, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అనేది ఉద్దేశం. ఇండియాకున్న సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఏంటి మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే అంటే, మిగిలిన కంట్రీస్లో ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, మన దేశంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. అది ఒక సిగ్నిఫికెంట్ బెనిఫిట్ అని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పి అన్నారు. అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే వాళ్ళకి పని ఇవ్వాలి, అంతే కదా. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉండడం అనేది అడ్వాంటేజ్ కాదు. వాళ్ళకి పని ఇవ్వగలిగితే అది అడ్వాంటేజ్గా మారుతుంది. అందుకే ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ఇండియాలోనే మనం క్రియేట్ చేయగలగాలి. లేకపోతే వాళ్ళు పనిని వెతుక్కుంటూ విదేశాలకు వెళ్ళిపోతారు. మన దేశపు టాలెంట్ విదేశాలకు ఉపయోగపడుతుంది. ద లేటెస్ట్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ an authoritative analysis by the UN has officially stamped what has been known for a while. మనకు కొన్నాళ్ళుగా తెలిసిన విషయాన్ని అఫీషియల్గా యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ పాపులేషన్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ స్టాంప్ చేసేసింది, కన్ఫర్మ్ చేసేసింది. ఏమని? దట్ ఇండియా విల్ బికమ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ మిడ్ 2023. 2023 మిడ్ కల్లా ఇండియాయే మోస్ట్ పాపులస్ కంట్రీగా మారిపోతుంది. సర్పాసింగ్ చైనాస్ 142.5 crore బై అబౌట్ 3 million. చైనా పాపులేషన్ని 3 millionతో క్రాస్ చేస్తుంది మనది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అంటే 30 లక్షలు ఎడిషనల్ పాపులేషన్ ఉంటుంది కంపేర్ టు చైనా అని చెప్పి చెప్తున్నాం. దీస్ ఎస్టిమేట్స్ ఆర్ బేస్డ్ ఆన్, మరి ఎస్టిమేట్స్ దేన్ని బేస్ చేసుకొని? అఫీషియల్ కంట్రీ డేటా, మనం ఇస్తున్న డేటా, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రాపులేటింగ్ బర్త్, మోర్టాలిటీ, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ట్రెండ్స్. ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, మోర్టాలిటీ అంటే చావులు, చనిపోతున్నారు, మరియు ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే దేశం నుంచి విదేశాలకు ఎంతమంది మైగ్రేట్ అయిపోతున్నారు. వీటన్నిటిని ఎక్స్ట్రాపులేట్ చేస్తూ, ఎక్స్ట్రాపులేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడున్న డేటాను బేస్ చేసుకొని రేపు ఎలా ఉండబోతుందని చెప్పి ఫోర్కాస్ట్ చేసి అంచనా వేసి ఈ ఎస్టిమేట్స్ అనేవి చేయడం జరిగింది. ఇండియా హ్యాస్ హ్యాడ్ ఎ వ్యాసిలేటింగ్ రిలేషన్షిప్ విత్ ద సైజ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. మన పాపులేషన్ సైజ్తో ఇండియాకున్న రిలేషన్ వ్యాసిలేట్ అయిందంటే ఒకేలా లేదు, ఇలా వ్యాసిలేట్ అవ్వడం అంటే ఒకేలా కాకుండా షిఫ్ట్ అవుతూ వస్తుంది. అంటే పాపులేషన్ని ఒకప్పుడు మనం నెగిటివ్గా చూసిన సందర్భాలు ఉన్నాయి, పాపులేషన్ ఇప్పుడు పాజిటివ్గా చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే వ్యాసిలేటింగ్ రిలేషన్ అన్నారు. ఇన్ ద సోషలిస్ట్ ఎరా అంటే మనకి ఇందిరాగాంధీ, నెహ్రూ ఆ టైంలో ద గ్రోయింగ్ పాపులేషన్ వాజ్ ఎ కన్వీనియంట్ ఎక్స్క్యూజ్ టు ఎక్స్ప్లెయిన్ ఇండియాస్ పవర్టీ. సోషలిస్ట్ ఎరా అంటే అప్పట్లో మనకి
క్యాపిటలిజంకి అవకాశం ఇవ్వలేదు. మొత్తం ఇండస్ట్రీ అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది, ప్రైవేట్ సెక్టర్ లిమిటెడ్గా ఉండేది. సో ఎవరన్నా కొత్త ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చేవి కాదు, ప్రభుత్వం క్రియేట్ చేస్తే తప్పితే వచ్చేవి కాదు. ప్రొడక్షన్ కంట్రోల్స్ ఉండేవి, లైసెన్స్ రాజు ఉండేది, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. ఆ రోజుల్లో గ్రోయింగ్ పాపులేషన్ అనేది ఒక కన్వీనియంట్ ఎక్స్క్యూజ్ టు ఎక్స్ప్లెయిన్ ఇండియాలో పావర్టీ ఎందుకు ఉందంటే మన దేశంలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి, ఆదాయం ఒకేలా ఉంది వివిధ దేశాలతో కంపేర్ చేసి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పూర్గా ఉండిపోయామని చెప్పేసి ఎప్పుడు పాపులేషన్ ఒక కారణంగా చూపించేవాళ్ళు. అండ్ ద స్టేట్స్ ఇనబిలిటీ టు ఇంప్రూవ్ యావరేజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మనం ఇంప్రూవ్ చేయలేకపోవడానికి ప్లస్ పావర్టీకి కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న హెవీ పాపులేషనే అని చెప్తూ వచ్చేవారు అప్పట్లో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి, ఆ కుటుంబ పెద్ద ఎందుకు మీరు ఇలా ఉండిపోయారు, ఎందుకు ఇలా ఉండిపోయారంటే అప్పుడు చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీ మాది, ఎంతమందిని పోషించొద్దా అని చెప్పి అంటారు, అంతే కదా. అదే కుటుంబంలో ఆ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్లో మెజారిటీ మెంబర్స్ వర్కింగ్ ఏజ్లో ఉంటే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు సంపాదిస్తే మీకు అర్థమవుతుందా? అదే కుటుంబంలో అందరూ పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అందరూ సంపాదిస్తున్నారు అనుకోండి, వాడికి మించి వాడు ఎవరు ఉంటాడు? ఇంకా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉండాలనేది పాయింట్. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంటే నెగిటివ్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే పాపులేషన్ ఎక్కువ ఉండడం పాజిటివ్. అయితే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటేనే పాజిటివా, వాళ్ళకి పని దొరకకపోతే నెగిటివ్. ఏజ్ ఉంది కానీ పని లేదు, అప్పుడు మళ్ళీ నెగిటివ్. అందుకని ప్రభుత్వం ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, వాళ్ళందరికీ పని ఇవ్వగలిగితే, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగితే ఇట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. దీస్ సీడెడ్ డిరేంజ్డ్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్. అప్పట్లో పాపులేషన్ వల్లే మనం పేదరికంలో ఉండిపోయాము, పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్లే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్న భావన బాగా వెళ్ళిపోవడం వల్ల డిరేంజ్డ్ అంటే మ్యాడ్, పిచ్చి పట్టిన అన్నట్టు. స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అంటే బలవంతంగా బర్త్ కంట్రోల్ చేయడం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేయడం, దాన్ని స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్. ఇందిరాగాంధీ హయాంలో బలవంతపు బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేశారు, దాన్ని స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం. ఈ డిరేంజ్డ్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్కి ఈ పర్టికులర్ ఆలోచన విధానం అనేది విత్తనం అయింది. విత్తనం అంటే దీన్ని బేస్ చేసుకుని అటువంటి ప్రోగ్రామ్ని అప్పుడు తీసుకొచ్చారు అనేది మనకు కనిపిస్తుంది. సంథింగ్ దట్ వైలెంట్లీ కాంప్రమైజ్డ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్, ప్రజల యొక్క డిగ్నిటీని ప్లస్ ఫ్రీడమ్ని. ఇది నువ్వు బర్త్ కంట్రోల్ చేసుకోవాలి, లేదా నీ నిర్ణయం, అది ప్రభుత్వం నీకు నడ్జ్ చేయొచ్చు. అంటే మీరు బర్త్ కంట్రోల్ చేసుకుంటే మీకు పలానా ఇస్తాము, లేకపోతే పలానా తీసేస్తాము, ఇలా చేయొచ్చు. కానీ బలవంతంగా కూర్చోబెట్టి చేయించడం అనేది వాళ్ళ డిగ్నిటీని, ఫ్రీడమ్ని హర్ట్ చేసిన విషయం. ఆ టైంలో ఎమర్జెన్సీ టైంలో చేశారు ఇవన్నీ కూడా. గ్లోబలైజేషన్ అండ్ ఓపెనింగ్ అప్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద 1990s సా ఇండియా యాజ్ అ వాస్ట్ అన్టాప్డ్ మార్కెట్. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందో 1990sలో, గ్లోబలైజేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అలాగే మరియు ఓపెనింగ్ అప్ ఆఫ్ ది ఎకానమీ ఓపెన్ అయింది అంటే విదేశీ కంపెనీలు భారతదేశంలోకి రావడం, ఎఫ్డిఐ మొదలైంది. అలాగే భారతీయులు విదేశాలకు వెళ్ళడం, ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఇంపోర్ట్స్ పెరిగాయి, కల్చరల్ ఎక్స్చేంజెస్ పెరిగాయి, మన దేశం వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం మొదలైంది. ఇక్కడ మనకి లేబర్ పవర్, మన దేశం వాళ్ళు విదేశాలకు వెళ్ళి పనిచేయడం మొదలైంది, విదేశీయులు భారతదేశానికి వచ్చి పనిచేయడం మొదలైంది. సో ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ఇంటిగ్రేటింగ్ విత్ ద రిమైనింగ్ వరల్డ్ 1990s తర్వాత. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ప్రపంచ దేశాలు ఇండియాని ఎలా చూసాయి, వాస్ట్ అన్టాప్డ్ మార్కెట్ కింద. ఇండియాలో హ్యూజ్ మార్కెట్ ఉంది, సో ఇండియాని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ చూడడం మొదలైంది. విత్ ఫార్చ్యూన్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ దట్ ఫ్రేమ్డ్ పాపులేషన్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ దగ్గర ఫార్చ్యూన్స్ అంటే అర్థం ఏంటంటే ఇండియాకున్న హ్యూజ్ పాపులేషనే ఇండియాకున్న అడ్వాంటేజ్గా చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు అమెరికా తీసుకోండి, అమెరికాకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, కెపాసిటీ ఉంది, క్యాపిటల్ ఉంది, పీపుల్ ఎక్కువగా లేరు. అలాగే సెవరల్ వెస్టర్న్ కంట్రీస్లో క్యాపిటల్ ఉంది, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, కానీ పీపుల్ లేరు. మరి పీపుల్ కావాలంటే ఏం చేయాలి వాళ్ళు? పీపుల్ కావాలంటే దే లుక్ ఎట్ కంట్రీస్ లైక్ చైనా అండ్ ఇండియా హూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో అక్కడ లేబర్ మనకి తక్కువ ధరకు వచ్చేస్తారు. అంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే అమెరికాలో మనుషులు తక్కువ, పని ఎక్కువ, సో ఒక్కొక్కటి ఎక్కువ డిమాండ్ చేస్తాడు. ఇండియాకి వచ్చేసరికి మనుషులు ఎక్కువ, పని తక్కువ, సో అదే పనికి ఇండియా వాడు తక్కువ రేటుకి చేసేస్తాడు. ఆ రకంగా ఇండియాను ఒక మార్కెట్గా, ఒక మంచి లేబర్ మార్కెట్గా చూడడం మొదలుపెట్టారు. పాపులేషన్ ఒక అడ్వాంటేజ్గా చూడడం మొదలుపెట్టారు. ఇండియాస్ లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఆర్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ రిలేటివ్ టు ద డెవలప్డ్ కంట్రీస్ వేర్ ద వర్క్ ఫోర్స్ వాజ్ ఏజింగ్ హ్యాస్ ప్రొవైడెడ్ లేబర్ వేజ్ ఆర్బిట్రాజ్ అండ్ వాల్యుబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. మీకు అదే చెప్పారు, లేబర్ వేజ్ ఆర్బిట్రాజ్ వచ్చింది. ఆర్బిట్రాజ్ అంటే బెనిఫిట్, అంటే అడిషనల్. మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఇది యుఎస్, ఇది ఇండియా, ఇక్కడ లేబరు వేజ్, ఇక్కడ లేబరు వేజ్ తీసుకుంటే ఒక వ్యక్తికి అమెరికాలో పే చేసేది కొంత అయితే
అదే వ్యక్తికి ఇండియాలో పే చేసేది దీనికంటే చాలా 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 తక్కువ ఉంటుంది. అంటే మీరు చాలా తక్కువ అమౌంట్కే ఇండియాలో లేబర్ దొరికేస్తారు. లేబర్ అంటే పనిచేసే ప్రతివాడు లేబరే, ఈవెన్ ఐటీ పర్సన్ కూడా లేబర్. ఆ రకంగా అర్థం చేసుకోండి. కన్స్ట్రక్షన్ లేబర్ అని మాత్రమే కాదు, అందరూ కూడా తక్కువ వేజ్కి దొరుకుతారనే పాయింట్ వాళ్ళకి అర్థమైంది. అండ్ గ్లోబలైజేషన్ వల్ల ఇండియా నుంచి పని చేయించుకునే అవకాశం కూడా వచ్చేసింది యూఎస్కి, మిగిలిన కంట్రీస్కి కూడా. ఈ ఆర్బిట్రాజ్ ఎప్పుడైతే వచ్చిందో అండ్ వాల్యుబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది. మన వాళ్ళకి జాబ్లు వచ్చాయి, ఐటీ ఎక్స్పోర్ట్స్ అవి పెరిగాయి, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ వచ్చేసింది. ఇండియన్ నెంబర్స్ ఆర్ బిహైండ్ ద స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ దట్ పవర్ వర్క్ ఫోర్స్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. వెస్ట్ ఏషియా, ఆఫ్రికా వీటి చోట్ల డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసే వాళ్ళు మెజారిటీ ఇండియన్స్ ఉన్నారు. అండ్ అండర్గర్డ్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ డెవలప్డ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్. యూఎస్ మరియు యూరోపియన్ కంట్రీస్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే ప్రధానమంత్రి ఐటీ ప్రాజెక్ట్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది. అండర్గర్డ్ అంటే సపోర్ట్ చేయడం, సపోర్ట్ చేస్తుందంటే ఎవరు? ఇండియన్సే. అండ్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఎ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ అబ్రాడ్. బయట దేశాల్లో యూనివర్సిటీ ఎన్రోల్మెంట్లో కూడా మెజారిటీ ఇప్పుడు ఇండియన్సే ఉంటున్నారు. అంటే ఇండియన్ పాపులేషన్ అనేది ఒక పాజిటివ్గా ఎలా మారుతుందని మీకు చెప్తున్నాను. దిస్ రిలేటివ్ ప్రాస్పెరిటీ దో అనేబుల్ టు సాల్వ్ ఇండియాస్ క్రైసిస్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. రిలేటివ్ ప్రాస్పెరిటీ అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే, ఒకప్పుడుతో కంపారిటివ్గా ఇప్పుడు మనం ఆ ప్రాస్పెరిటీ మనం అచీవ్ చేసాము. ఇది ఇండియా యొక్క ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనే క్రైసిస్ని సాల్వ్ చేసిందా? చేయలేకపోయింది. కాకపోతే ఇట్ హాస్ హౌఎవర్ బస్టెడ్ ద మిత్ ఆఫ్ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ అండ్ లీగల్ లిమిట్స్ ఆన్ ఫ్యామిలీ సైజెస్ బీయింగ్ కీ టు పాపులేషన్ కంట్రోల్. ఫైనల్గా అవి ఏం చేశాయంటే, మనకి పాపులేషన్ కంట్రోల్ చేయాలంటే ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేయాలి, బలవంతము ఫ్యామిలీ ప్లానింగ్లు చేయాలి, లీగల్గా లిమిట్స్ పెట్టేయాలి. అవి చేస్తే కానీ పాపులేషన్ కంట్రోల్ చేయలేము, అది కంట్రోల్ చేస్తే కానీ దేశం బాగుపడదు అనే మిత్ అంటే తప్పుడు భావనని బద్దలుకొట్టింది. తప్పుడు భావనని బద్దలు కొట్టడానికి ఇవి హెల్ప్ చేసాయి. అంటే పాపులేషన్ని పాజిటివ్గా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఆస్పెక్ట్ ఈ తప్పుడు నోషన్స్ని బద్దలు కొట్టడం జరిగింది. డిస్పైట్ ఓవర్టేకింగ్ చైనా, ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ స్లోయింగ్. చైనాని ఓవర్టేక్ చేసినప్పటికీ ఇండియా యొక్క పాపులేషన్ గ్రోత్ ఏమవుతుందమ్మా? స్లో అవుతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. గ్రోత్ చూడండి, పాపులేషన్ వేరు, పాపులేషన్ గ్రోత్ వేరు. రోజు రోజుకి ఎంత పాపులేషన్ పెరుగుతుంది అనే విషయం కొంచెం స్లో డౌన్ అవుతుంది. మనం ఎందుకంటే చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ in 2021 that the total fertility rate had for the first time dipped to below the replacement level of 2.1. రీప్లేస్మెంట్ లెవెల్ కంటే ఫర్టిలిటీ రేటు మొట్టమొదటిసారి తగ్గింది అని మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2021 ఎస్టిమేట్ చేసి చెప్పింది. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేశంలో ఒక పర్టికులర్ పీరియడ్లో కొంతమంది పోతారు, కొంతమంది పుడతారు. పుట్టిన వాళ్ళు పోయిన వాళ్ళకంటే ఎక్కువ ఉంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, పోయిన వాళ్ళు పుట్టిన వాళ్ళకంటే తక్కువ ఉంటే పాపులేషన్ తగ్గుతూ ఉంటుంది. అంతేనా? అర్థమవుతుంది కదా మీకు చెప్తున్న పాయింట్? 1,00,000 మంది చనిపోయారమ్మా సంవత్సరంలో, 1,20,000 మంది పుట్టారమ్మా, పాపులేషన్ ఏమైంది? పెరిగింది. 1,00,000 మంది చనిపోయారు, 80,000 మంది పుట్టారు, పాపులేషన్ ఏమైంది? తగ్గింది. అంతే కదా? మన పాపులేషన్లో 1,00,000 మైనస్ చేసి 80,000 యాడ్ చేయండి, అంటే ఓవరాల్ నికరంగా 20 మైనస్ అయినట్టు. ఇది పాయింట్. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే అర్థం ఏంటి? ఎంత నెంబర్ అయితే, అంటే ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంటే చనిపోయిన వాళ్ళని ఎగ్జాక్ట్గా మనం రీప్లేస్ చేస్తామో, అంటే ఒక జనరేషన్ వెళ్ళిపోతారు, కొత్త జనరేషన్ వస్తుంది. వెళ్ళిపోతున్న జనరేషన్ని రీప్లేస్ చేసే నెంబర్ రావాలంటే ఎంత ఫర్టిలిటీ రేట్ ఉండాలో. ఫర్టిలిటీ రేట్ అంటే ఒక ఉమెన్ యావరేజ్గా తన లైఫ్ స్టైల్లో ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది అనేది ఫర్టిలిటీ రేట్. సో ఏ ఫర్టిలిటీ రేట్తో మనం చనిపోతున్న పాపులేషన్ని ఎగ్జాక్ట్గా రీప్లేస్ చేయగలుగుతామో దాన్ని రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. అయితే మొట్టమొదటిసారి ఫర్టిలిటీ రేట్ అనేది రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గింది. రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గిందంటే అర్థం ఏంటి? చనిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు, పుట్టే వాళ్ళు తక్కువ అవుతారు అని అర్థం. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటి? ఇండియా పాపులేషన్ తగ్గబోతుంది అని చెప్పి ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎస్టిమేట్ చేసినట్టు. ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఫోర్కాస్ట్ టు గ్రో ఫ్రమ్ ఇట్స్ కరెంట్ 1.4 బిలియన్ టు 1.67 బిలియన్ ఇన్ 2050. 2050 కల్లా 1.67 బిలియన్ పెరుగుతుందని యుఎన్ ఎస్టిమేట్ చేస్తుంది. బిఫోర్ సెటిలింగ్ ఎట్ 1.53 బిలియన్ ఇన్ 2100. 2100కి 1.53 బిలియన్ దగ్గర సెటిల్ అవుతుందని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తున్నారు. విత్ ద పీక్ ఎట్ 1.7 బిలియన్ సమ్ టైమ్ ఇన్ 2064. 2064కి పీక్ అవుతుంది 1.7 బిలియన్కి అని చెప్పి ఎస్టిమేషన్స్ చెప్తున్నాయి అకార్డింగ్ టు యుఎన్ ఎస్టిమేట్స్. While the pendulum of opinion regarding population has swung from disadvantage to advantage, పాపులేషన్ విషయంలో ఒపీనియన్ అనేది ఒకప్పుడు డిసడ్వాంటేజ్గా ఉండేది, ఇప్పుడేమో అడ్వాంటేజ్గా మారింది. ఒపీనియన్ అనేది స్వింగ్ అయింది. ఇన్ నేషనల్ డిస్కోర్స్ అంటే ప్రభుత్వం చెప్పే మాటల్లో, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో, వాటిల్లో
పాపులేషన్ ఇప్పుడు పాజిటివ్గా చూడడం మొదలుపెట్టారు. ఇట్ ఈస్ రెలవెంట్ టు అనలైజ్ ద క్వశ్చన్ వైల్ ఫ్యాక్టరింగ్ ఇన్ న్యూయర్ డెవలప్మెంట్స్. అయితే ఈ సమస్యని మనం అనలైజ్ చేసేటప్పుడు రీసెంట్గా జరిగిన ఇంకొన్ని డెవలప్మెంట్స్ని కూడా మనం ఫ్యాక్టరింగ్ చేయాలి. వాటిని కూడా ఫ్యాక్టరింగ్ చేసి మనం అనలైజ్ చేయాలి. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లియర్ పాపులేషన్ డిబేట్స్ డిడ్ నాట్ అకౌంట్ ఫర్ ద క్లైమేట్ క్రైసిస్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ మెనీ మైగ్రెంట్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ అబ్రాడ్ వర్ బికమింగ్ పర్మనెంట్ ఇమిగ్రెంట్స్. ఇంతకుముందు వీటిని పట్టించుకునేవారు కాదు. పాపులేషన్ డిబేట్ చేసినప్పుడు క్లైమేట్ క్రైసిస్ గురించి పట్టించుకునేవారు కాదు. అలాగే మైగ్రెంట్స్ ఉన్నారు చూడండి, వేరే దేశాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న మైగ్రెంట్స్ అందరూ కూడా వీళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే పర్మనెంట్ ఇమిగ్రెంట్స్ అయిపోతారు. అంటే భారతదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు, అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీకు 2011 నుంచి తీసుకుంటే 16 లక్షల మంది ఇండియన్స్ సిటిజన్షిప్ని రెనౌన్స్ చేశారు. ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకోవాలంటే ఇండియాలో వదిలేసుకోవాలి మీరు. వీళ్ళు ఇండియాలో ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేసుకున్నారు, గివప్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఇండియన్ సెన్సెస్ కింద వాళ్ళు కౌంట్ చేయడానికి లేదు, ఇంకా మన దేశ పాపులేషన్ కింద కాదనమాట. ఇంక్లూడింగ్ 2,25,620 పీపుల్ ఇన్ 2022 alone. ఒక్క 2022 2,25,620 మంది ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారంటే వేరే దేశాల్లో మేము సెటిల్ అయిపోతామని చెప్తున్నట్టు అర్థం. ద హైయెస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్. ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ టోల్డ్ పార్లమెంట్ ఇన్ ఫిబ్రవరి. ఇది ఎవరు చెప్పారు? మినిస్ట్రీ వాళ్ళు పార్లమెంట్లో ఫిబ్రవరిలో చెప్పిన మాటది. దీని అర్థం ఏంటి? ఎకనామిక్ ఆపర్చునిటీస్ మోర్ దాన్ నేషనల్ ప్రైడ్ షేప్స్ ది వర్కింగ్ పాపులేషన్ యాస్పిరేషన్. అర్థమైంది ఏంటి మీనింగ్? అంటే ఒక వర్కింగ్ పాపులేషన్ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు ఏది మైండ్లో ఉండాలి? ఎకనామిక్ యాస్పిరేషన్. నాకు ఎక్కడ బెనిఫిషియల్, నాకు ఎక్కడ వర్క్ దొరుకుతుంది, ఎక్కడ నాకు లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఎక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అనే ఆస్పెక్ట్స్ బట్టి డిసైడ్ అవుతున్నారు. నేషనల్ ప్రైడ్ కాదు, నేను భారతీయుడిని, నేను భారతదేశంలోనే పుట్టాను, భారతదేశంలోనే పోతాను, ఈ మట్టి వాసన పీలుస్తాను అనే ఆలోచన ఈరోజు వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి ఉండట్లేదు. వాళ్ళు నాకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు అమెరికా వచ్చిందా, దుబాయ్ వచ్చిందా, డబ్బులు ఎక్కువ వస్తాయి, లైఫ్ స్టైల్ బాగుంటుందా, దీన్ని బట్టి డిసైడ్ అవుతున్నారు. ఇండియాలో ఆపర్చునిటీస్ ఉంటే ఆబ్వియస్గా ఇండియానే ప్రిఫర్ చేస్తారు. యూఎస్లో బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే యూఎస్ వెళ్ళడానికి మొహమాట పడట్లేదు. ఇది ఆస్పిరేషన్. అండ్ ఇన్ ఇట్స్ అబ్సెన్స్ ఏ న్యాచురల్లీ డిసిలరేటింగ్ పాపులేషన్ విల్ బీ ఆఫ్ లిమిటెడ్ అడ్వాంటేజ్. మీకు అర్థమవుతుందా? ఈ ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేకపోతే ఏమవుతుంది? పాపులేషన్ ఏమవుతుంది? డిసిలరేట్ అవుతుంది. అంటే తెలివైన వాళ్ళు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంతా భారతదేశంలో ఉండకుండా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉండడమే మన అడ్వాంటేజ్ అని అనుకున్నాము. మరి ఎంత అడ్వాంటేజ్ అని మనం అనుకున్నది అదే ఇప్పుడు డిసడ్వాంటేజ్ అయిపోతుంది. ఎప్పుడు వెన్ యూ హ్యావ్ డిసడ్వాంటేజ్ అవుతుంది, లిమిటెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు మన దేశంలో ఉండకుండా వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తుంటే మనకేంటి ఉపయోగం? అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్ మస్ట్ క్రియేట్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఫర్ ద పాపులేషన్. అంటే పెరుగుతున్న పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి కొత్త థ్రెట్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల చాలా ఉద్యోగాలు పోతున్నాయి. ఆటోమేషన్ అవుతుంది. అన్ని రకాలుగా ఆటోమేషన్, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్తో టెక్నాలజీ మనుషులను రీప్లేస్ చేస్తుంది. మరి ఈ రీప్లేస్ చేస్తున్నప్పుడు ఎంతోమంది నిరుద్యోగంకి గురవుతారు. వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయం కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ మస్ట్ ఫోకస్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎల్టెక్స్ క్లాస్ అందిస్తున్న యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు ఫ్రీ మెంటర్షిప్ వస్తుంది. మీరు మెంటర్తో ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. 5,000 రూపాయలు పర్ మంత్తో జాయిన్ అవ్వచ్చు. 50,000 రికార్డెడ్ అయితే, లైవ్ అండ్ రికార్డ్ అయితే 60,000. 30 ఏప్రిల్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లైఫ్ టైం వ్యాలిటీ పొందండి. టేక్ కేర్, బాయ్.